ఇన్వాల్వ్ అయ్యారు. ఏంటంటే ఇక్కడ ఉండాల్సిన మెయిన్ క్యారెక్టర్ ఏరి, మన మంచు లక్ష్మక్క గారు ఏరి. కాదు ఇంగ్లీష్ ఇంగ్లీష్ అనుకుంటున్నాము, మంచు గారు ఇంగ్లీష్ ముంగట మన ఇంగ్లీష్ ఎంత ఇంగ్లీష్. లేదు నేను మంచు గారి దగ్గర ఒక వర్డ్ నేర్చుకున్నాను. మహారాణి వెరీ గుడ్. ఇప్పుడు తలా 10 గుంజీలు తీయండి. స్టార్టింగ్ టీచర్ మీరు లేనప్పుడు ఇవిడే మాట్లాడింది. నేను మాట్లాడలేదు మేడం. వీళ్ళు ఓవర్ గ్రోన్ గా ఉన్నప్పుడే తట్టుకోవడం కష్టం. వీళ్ళు బేబీస్ అయి కూర్చున్నారంటే టీచర్ టీచర్ నా ఫ్రాక్ బాగుందా? చాలా బాగుందమ్మా, ఇంకొంచెం ఎత్తక అలాగే ఉంచు. This episode is all about speaking in English and to learn your communication skills. And our girls are only speaking in English. అర్థం కాలే అక్క, నీ ఇంగ్లీష్ పీస్ ముందు మా ఇంగ్లీష్ పీస్ లొట్ట పీసు. పిస్ కదే. అక్క నీ డ్రెస్ మస్తు ఉందక్క, పింక్ బా. థ్యాంక్ యూ. నన్ను కూడా టీచర్ లెక్క డ్రెస్ అయ్యి రమ్మన్నారు. నేనైతే ఇలాగే డ్రెస్ అయితే నేనేం నేర్పించిన అక్కర్లేదు, కట్అవుట్స్ ఉంటే చాలు అని. అమెరికా టీచర్, అమెరికా టీచర్. ఇందాక నేను పీసీఆర్ లో ఉన్నప్పుడు నా ఇంగ్లీష్ గురించి ఎవరో ఇక్కడ కామెంట్ వేసినట్టు విన్నాను నేను. వీళ్ళిద్దరే, ఆ పిల్ల ఈ పిల్ల. టీచర్ వాటర్ ని వాటర్ అంటుంది అంటుంది. ఇది రోల్ అవ్వాలి మీరే చెప్పారు కదా. Yes. ఫస్ట్ నేను కింద రోల్ అయ్యాను, అది కదా. టీచర్ ఇది వాటర్ చెప్పడానికి వాటర్ సరిపోతుంది. నేను చెప్పిందల్లా లిటరల్ గా హార్ట్ కి తీసుకుంటామని నాకు తెలుసు పాప. అందుకని దొల్లేయడం ఆ రోల్ అన్నానని. 4 రోల్ అవ్వాలన్నాను పాప. నేను ఇలా ఇలా ప్రాక్టీస్ చేశానక్క. వాటర్ వాటర్ అదేదో వేరే సౌండ్ లా ఉంది. సో మీ 10 మంది ఉన్నారు, ఓకే. మీకు ఇచ్చిన 10 మందిని కూడా పిలిచేద్దాం మనం. ప్లీజ్ వెల్కమ్ our beautiful English Maharani. Welcome to our show, Maharani andi. మీ అందరికి ఇంతకు ముందు ఇంగ్లీష్ చాలా బాగా వచ్చు అని విన్నాను. లేదు మేడం, మాకు ఇంగ్లీష్ అస్సలు రాదు. విలేజ్లల్లో నేర్పరు కదా, గ్రామాలలో ఏది ఉండదు, మనకు ఏది చెప్పరు. అన్నీ నేర్చుకోవాలని ఉంటుండే చిన్నప్పటి నుంచి కూడా. మాకు అందరు మంచిగా మాట్లాడుతారు, మనకి అన్ని కొద్దిగానే నేర్చుకుని ఉంటే బాగుండేది అనిపించేది ఎప్పుడైనా. అయితే ఇప్పుడు నేర్పిస్తానంగా సంతోషంగా వచ్చి నేర్చుకున్నాం మేము. ఎలా అనిపించింది మీకు? మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇట్లా సెలబ్రిటీ తోటి నేను అన్ని నేర్చుకోవడం ఇంకా హ్యాపీగా ఉంది మాకు.
ఇప్పుడు మా పిల్లలకు చెప్పాలంటే మాకు ఇబ్బంది అవుతుందండి. మేము చదువుకునేటప్పుడు అంతా తెలుగు మీడియం స్కూల్స్, అసలు ఇంగ్లీష్లో మాట్లాడడం, మా గురించి మేము కూడా చెప్పుకోలేము ఇంగ్లీష్లో. స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేద్దామన్నా టీచర్లు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, వాళ్ళు చెప్పేది మాకు అర్థం కావట్లేదు. అసలు చాలా నామోషిగా అనిపిస్తుంది. దాని గురించి అయినా మేము ఇంగ్లీష్ నేర్చుకొని స్కూల్కి వెళ్ళినప్పుడైనా మేము ధైర్యంగా మా పిల్లల గురించి చెప్పుకోవాలి. పేరెంట్స్ మీటింగ్ అని పెడుతున్నారండి, వాళ్ళు చెప్పింది ఏది మాకు అర్థం కావట్లేదు, మొత్తం ఇంగ్లీష్ టాకింగ్ చేస్తున్నారు. నాకు అది బాధగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ షో ద్వారా, మీ సెలబ్రిటీస్ ద్వారా మేము ఇంగ్లీష్ నేర్చుకోవడం నాకు చాలా సంతోషం కలిగిస్తుంది. ఒక మాట చెప్తాను నేను, మన భాష గురించి మనం సిగ్గుపడాల్సిన అవసరం ఎప్పటికీ లేదు. ఐ అండర్స్టాండ్ ఇప్పుడు ఉన్న కాలంలో ఇంగ్లీష్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అని. ఎందుకు అంటే మనం ఎటు వెళ్ళినా ఆ ఒక్క లాంగ్వేజ్ తెలిస్తే మనం మాట్లాడగలుగుతామని. ఇంకోటి ఏంటంటే కాలానికి తగ్గట్టు మనం కూడా మారుతూ వెళ్ళాలి. రాదు కూడదు అనుకుంటే అక్కడే ఆగిపోతాం. ఎంత వయసుకైనా మనం నేర్చుకోవచ్చు అని మీ అందరినీ చూసి కొన్ని కోట్ల మంది ఇన్స్పైర్ అవుతారు ఈరోజు. ఇంగ్లీష్ రాలేదు అన్న మొహమాటం వద్దు. సో ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ టుడేస్ టాస్క్. మీ టీచర్స్ అందరూ మీకు ఎలా నేర్పించారో చూద్దాం. సో వెళ్ళి మీ టీచర్ వెనకాల కూర్చోండి. సో నాకు తెలిసి ఇంగ్లీష్ ఇస్ ద ఈజియెస్ట్ లాంగ్వేజ్. వాళ్ళకి ఒత్తులు ఉండవు, కమాలు ఉండవు, తోకలు ఉండవు, ఇంకొకటి ఏంటో కొమ్ములు ఉండవు, ఏమీ ఉండవు. కొమ్ములు ఎట్లుంటాయి అక్క? ఇలా ఇలా మా డాడీకి ఎప్పుడైనా నేను ఫోన్ చేసి డాడీ ఈ డైలాగ్ రావట్లేదు అంటే దాని కింద ఈ ఒత్తు పెట్టంటారు. ఏ ఒత్తు? సో భయం వద్దు మనకి. ఏది చెప్పినా కాన్ఫిడెంట్ గా చెప్పండి. బికాజ్ మీరు చెప్పిన విధానంతోటే వీళ్ళకి మార్క్స్ పడతాయి ఈరోజు. సో మనం ఏబిసిడీల దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. మీ అందరినీ టెస్ట్ చేసేంత స్తోమత నాకు లేదు. నేను చెప్పాను కదా ఏ లాంగ్వేజ్ నాకు సరిగ్గా రాదని. సో అందుకని ఒక ఇంగ్లీష్ హెడ్ మాస్టర్ ని పిలిచాను నాకు హెల్ప్ చేయడానికి ఈరోజు. ప్లీజ్ వెల్కమ్ అ వెరీ స్పెషల్ గెస్ట్ అండ్ అవర్ ఇంగ్లీష్ హెడ్ మాస్టర్ తన్వి. A square, B square, A plus B whole square. Tom and Jerry war a key, A mine, I don't care. Yerka pilli mira ke. Gugu mullu mira ke. కూర్చోమని చెప్పరా మాకు? ఇందాకనే చెప్పా. ఇందాకనే చెప్పారంట, మీరే వినలేదు. సారీ మేడం. హెడ్ మాస్టర్ అన్నారు, నా హెడ్ సైజ్ ఉంది ఇవిడ. మీకు ఫుల్ ఫ్రీడమ్. మీకు ఎవరు నచ్చకపోయినా ఫాట్మన్ పీకండి ఆ కర్రతో. అందుకే ఎందుకంటే మీరే నేర్పించారు కదా వాళ్ళకి. సైన్స్ టీచర్ లాగుంది, హిస్టరీ టీచర్ లాగుంది, మ్యాథ్స్ టీచర్ లాగుంది, ఇంగ్లీష్ టీచర్ లాగుంది, హిస్టరీ టీచర్ లాగా ఉంది. గెటప్ వేసుకున్నట్టుంది. ఈ మొత్తం ఎపిసోడ్ ఎలా జరగబోతుందంటే మొత్తం మీద 4 రౌండ్లు ఉన్నాయి. 10 మందికి సేమ్ టాస్క్. దీంట్లో 2 ఎలిమినేట్ అవుతారు. రెండో రౌండ్కి వెళ్ళేసరికి 6 మందే సెలెక్ట్ అవుతారు. మూడో రౌండ్కి వెళ్ళేసరికి 4 సెలెక్ట్ అవుతారు. లాస్ట్ రౌండ్కి వచ్చేసరికి ఎవరికి గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ అనేది తెలుస్తుంది. ఫస్ట్ టాస్క్ వచ్చి ఏబిసిడీలు చెప్పడం. అందరి దగ్గర A to Z చెప్పమని అడగను నేను. యూ తర్వాత ఏంటి అంటే టక్కని చెప్పాలి. మీకు ఎంత టైం పడుతుందో, ఎలా పడుతుందో, యూ హ్యావ్ టు ఫిగర్ ఇట్ ఆల్ అవుట్, రైట్? కొన్నిసార్లు రాయమని నా ఇష్టం. ఓకే, Vishnupriya, what is your student's name? My student's name is Anuradha. అనురాధ గారు. గుడ్ ఈవినింగ్ అండి. వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. ఏబిసిడీలు పూర్తిగా వచ్చా? వచ్చండి. డి తర్వాత ఏబిసిడీలు చెప్పండి. EFGHIJK ఆపేయండి. ఎస్ నుంచి చెప్పండి. STUVWXYZ. For a
మినిట్ ఎస్ తర్వాత ఏంటి అని నేను మర్చిపోయా. ఓ మై గాడ్ అని నేను టెన్షన్ లో ఐ మీన్ మోర్ యు ఆర్ కేపబుల్ పాపా. యు డిడ్ అ గ్రేట్ జాబ్ అండ్ థాంక్యూ సో మచ్. ఓకే ఇప్పుడు నువ్వు రివర్స్ లో చెప్పు జెడ్ నుంచి ఏ వరకు. Z Y X V U W రియలీ ఫెయిల్. కూర్చో వెళ్ళి ఇది ఫస్ట్ ఫ్లోర్ లే, పైన ఇంకా 4 ఉన్నాయి. ఎక్కి అక్క దానికి అంతెందుకు అక్క? ఎవరన్నారు అది? ఏది నువ్వు లేసి చెప్పు టక్ టక్ అని. దిగేమన్నానే నేను దూకమనిలే. దానికి అంతెందుకు అక్క? ఒక చెంచా నీళ్ళలో తోసద్దు. చెంచా నీళ్ళలో. నేహా నువ్వు చెప్తావా? కాదు పాప, నేను నీకు హెల్ప్ చేస్తున్నా అంటే ఎవరు అనవసరంగా చెప్పరు కానీ నన్ను అయితే దూకేమనండి. నో ఫైటింగ్. గాయత్రి నీ స్టూడెంట్ పేరు? మై స్టూడెంట్స్ నేమ్ ఇస్ మణి. మణి గారు. మణి గారు ఏ ఊరు నుంచి వచ్చారు? అండమాన్ నికోబార్. நீ கரெக்டா பட்டுக்கொச்சாரு. தமிழ் வருமா உங்களுக்கு? தமிழ் வருவாங்க. ஆனா நீங்க தெலுங்கு தான். தெலுங்கு தான். ஓகே எவ்வளவு வருஷமா இருக்கீங்க நீங்க அங்க? அங்கதான் கல்யாணம் ஆயிருக்கு. அங்கதான் பிள்ளை 3 பிள்ளை அங்கதான் பத்து இருக்கு. அண்டமான்ல. పిల్లవాడు అంగదా పుట్టిరుకా? ఓకే వెరీ నైస్. వెల్కమ్ టు అవర్ షో అండి. మీరు ఏ నుంచి చెప్పండి, నేను ఎక్కడ ఆపాలో చెప్తాను. A B C D E F G H I J K L M N O P Q S T U R X Y Z. థ్యాంక్ యూ మణి గారు, కూర్చోండి. వెరీ గుడ్, గ్రేట్ జాబ్. షీ ట్రైడ్. గ్రేట్ ట్రై. కార్తిక నీ స్టూడెంట్ పేరేంటి? మై ఇంగ్లీష్ మహారాణీస్ నేమ్ ఇస్ స్వాతి. హాయ్ మ్యామ్. హాయ్ స్వాతి, ఏ ఊరు నుంచి వచ్చారు? సూర్యాపేట. ఓకే సో ఏబిసిడీలు చెప్పండి. A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z. వావల్స్ నేర్పించారా మీరు? నేర్పించలే. ఆల్రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. మంగ్లీ చెప్పక్క. చెప్పు, నువ్వు చెప్పు. వెనక నుంచి ఏబిసిడీలు ఫస్ట్. వెనక నుంచి ఏబిసిడీలు కష్టమా? స్వీట్ క్యూట్ గా చెప్పింది. అది ట్రై కూడా చేయగలం కానీ వెనక నుంచి రాలే మాకు. ఎస్కి ముందే ఉంటది. ఎస్కు ముందా అక్క? ఏదో ఉంటుంది అని ఇప్పుడు కానీ అది కరెక్ట్ చెప్తే వస్తుంది. ప్యాడ్ పెట్టి పడతాం. కూర్చో. మళ్ళీ లేగు. ఈ స్టూడెంట్ పేరు చెప్పు. అక్క నిజంగానే స్కూల్లో ఉన్నట్టు అనిపిస్తుంది. అనిపించాలి మరి, ఇది రియల్ గేమ్. మీ స్టూడెంట్ పేరు ఏంటి? మై మహారాణీస్ నేమ్ ఈజ్ రామలక్ష్మి అక్క. రామలక్ష్మి గారు నమస్కారం అండి. ఏ ఊరు నుంచి వచ్చారండి? వైజాగ్ నుంచి వచ్చానండి. చేపల పులుసు బాగా పెడతారండి మీరు? పెడతానండి. మీ స్పెషాలిటీ ఏంటండి? చింతపండు పులుసు పెట్టి చేస్తాను. మామిడికాయ వేస్తారా లేదా దాంట్లో? అంటే మా నెల్లూరులో కొంచెం మామిడికాయలు వేసి చేస్తాం. చేపలు అన్నీ చేస్తానండి. ఫ్రై చేస్తాను, పులుసు పెడతాను, చికెన్ ఫ్రై. బాగా నాకు మెన్యూ చెప్పకండి, ముందే డిన్నర్ టైం అయింది, ఆకలి వస్తుందా. సరే మీరు కూడా ఏబిసిడీలు చెప్పరా అండి? A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z. సూపర్, ఫాస్ట్ గా చెప్పారు మీరు. వెరీ నైస్. కూర్చోవచ్చండి. కమ్ ఆన్ నెక్స్ట్. Hi ma'am, good evening. వెరీ గుడ్ ఈవినింగ్. My Maharani student name is Sandhya. సంధ్య గారు నమస్కారం అండి. ఎక్కడి నుంచి వచ్చారండి? హైదరాబాద్ నుంచి వచ్చినాను, మల్కాజ్గిరి. ఏం చేస్తుంటారు? నేను ఇంట్లోనే ఉంటానండి, టైలరింగ్ చేస్తానండి ఇంట్లోనే. మీరు ఏబిసిడీలు చెప్పండి. A B ఒక నిమిషం. హెచ్ నుంచి చెప్పండి. H I
జే కే ఎల్ ఎం ఎన్ ఓ పి క్యూ ఆర్ ఎస్ టి యు వి డబ్ల్యూ ఎక్స్ వై జెడ్. వెరీ నైస్. సునందా. హాయ్ అక్క, హాయ్ బేబీ. మై కంటెస్టెంట్స్ నేమ్ ఇస్ మంజుల గారు. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు మంజుల గారు? మేము సిద్దిపేట డిస్టిక్ చేర్యాల నుంచి వచ్చిన మేడం. మీరు తెలుగు మీడియం స్కూల్ కి వెళ్ళారా? అవును మేడం. ఎంత వరకు చదువుకున్నారు? నేను 8th క్లాస్ వరకు చదువుకున్నా మేడం. 8th పాసా ఫెయిలా? పెళ్లి అయిపోయింది మేడం 8th లో. 8th క్లాస్ లో మీ పెళ్లి. ఆయన ఇప్పుడు కూడా వెళ్ళి జైల్లో పెట్టచ్చు తెలుసా మీకు ఆ విషయం? అయ్యో మేడం, వద్దు మేడం అంట. వద్దా? బాగా చూసుకుంటారా మిమ్మల్ని? మంచోడు మేడం, చాలా మంచోడు. ఎందుకంటారు మంచోడని? చాలా బాగా చూసుకుంటాడు మేడం నన్ను. ఈ మధ్య కాలంలో మంచోడు అంటే కొట్టడు తిట్టడు అందుకే మంచోడు అయిపోతాడా? లేదు మేడం, నాకు ఏ కష్టం వచ్చినా తనకే వచ్చినట్టు చూసుకుంటాడు అన్నట్టు. అది చెప్పాలి. ఏం చేస్తుంటారు మీరు? నేను మహిళా సమభావన సంఘాలలో వర్క్ చేస్తా మేడం. ఏం వర్క్ చేస్తారు? ట్రెజరర్ గా. నాకు టంగ్ స్లిప్ అయింది మేడం. ట్రెజరర్ గా చేస్తా, కోశాధికారిగా చేస్తా మేడం. అంటే అకౌంట్స్ అయ్యి ఏమే సైన్ చేస్తారా? నాకే చెక్ పవర్ ఉంది మేడం నాకు. చెక్ పవర్ ఉంది. హ్యాట్స్ ఆఫ్. అది ఇన్స్పిరేషన్. మీరు 8th చదువుకొని పెళ్లి చేసుకొని ఇప్పుడు మహిళా సంఘాల్లో పనిచేస్తూ మీ దగ్గర తాళం ఉంది, ట్రెజరీ తాళం అంటే మీరు మామూలు మనిషి కాదు అసలు. కంగ్రాచులేషన్స్. సో ABCDలు చెప్పండి నాకు. ABCDEFGHIJKL MNOPQRSTUVWXYZ. స్పీడ్ ట్రైన్ లెక్క చెప్పినారు మీరు. ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ మేడం. మాధు మీతో ఉండి నేను కూడా పాటలు నేర్చేసుకుంటున్నానే. సో మధు. హాయ్ అక్క, మై కంటెస్టెంట్ నేమ్ ఇస్ కృష్ణ కుమారి గారు. స్టూడెంటా? స్టూడెంట్. -5. కృష్ణ కుమారి. కృష్ణ కుమారి గారు నమస్కారం అండి. నమస్తే. మీరు ఎంతవరకు చదువుకున్నారండి? నేను అప్పట్లో 5వ తరగతి వరకు. 5th లోనే పెళ్లి చేశారని మటుకు చెప్పకండి. ఆ తర్వాత 2 సంవత్సరాలు. 7th. ఎన్నో సంవత్సరం పెళ్లి అయిందండి మీకు? అంటే తెలియదు, గుర్తులేదు. ఒక పెళ్లి రోజుని భర్త మర్చిపోవడం అనేది చరిత్రలో చాలా సార్లు జరిగింది. ఒక పెళ్లి రోజుని భార్య కూడా మర్చిపోయిందంటే చరిత్ర తిరగరాసింది ఈవిడ. ఓకే, జే నుంచి స్టార్ట్ చేయండి. JKLMNOPQRSTUVWXYZ. అందరూ పాస్ అయిపోతున్నారు. ప్లీజ్ కూర్చోండి. థ్యాంక్ యూ. అయ్యో నేను లేవాలి కదా. ఏంటి నెక్స్ట్ చూస్తున్నాక. మై స్టూడెంట్ నేమ్ ఇస్ రజిత గారు. ఓకే, వెరీ నైస్. ఎంతవరకు చదువుకున్నారండి? నేను 8th వరకు చదువుకున్నా అండి. 8th లో పెళ్లి చేసేసారా అండి? అవునండి. మీరు ఎన్నో సంవత్సరం పెళ్లి చేసుకున్నారో గుర్తుందా? నాది 95లో అయింది. నాకు బీపీలు రావడానికి అడుగుతుంటానండి నేను ఇలాంటి ప్రశ్నలు. నాకు 2 బాబులండి. పెద్ద బాబు బీటెక్ 4th ఇయర్ చదువుతున్నాడు, చిన్న బాబు బీటెక్ 1st ఇయర్ చదువుతున్నాడు. మీ వయసు ఎంత అండి? 35. సినిమా వాళ్ళే ఏజ్ గురించి అబద్ధాలు చెప్తారు అనుకున్నా. కంటెస్టెంట్లు కూడా చెప్తున్నారు. లైఫ్ 3 సార్లు బతకచ్చు మీరు. లక్ష్మి గారు వాళ్ళ కొడుకు పెళ్లికి ఎగ్జామ్ తయారు కావచ్చు. మీరు పెళ్లి కూతురు ఎవరు అని వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వాలి అక్కడ. సూపర్. సో ABCDలు చెప్పండి. ABCDEFGHIJKL MNOPQRSTUWXYZ. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మై స్టూడెంట్ నేమ్ ఇస్ శైలజ మ్యామ్. శైలజ టీచర్, సారీ శైలజ గారు. నేను అడిగానా లైక్ పేరు చెప్పు అసలు ఏంటి, నువ్వే కన్ఫ్యూజ్ అయినా కన్ఫ్యూజ్ చేశారు. ఫాలో అయ్యారు కదా వీళ్ళు. ఫాలో అయిపోయారమ్మా. కొత్తగా ట్రెండ్ సెట్ చేయడం ఎందుకని. గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ అండి. ఎక్కడి నుంచి వచ్చారండి? కట్టంగూరు. ఏం చదువుకున్నారు మీరు? నాది ఎర్లీగా మ్యారేజ్ అయింది. అదే ఎప్పుడని? 8th స్టాండర్డ్ కంప్లీట్ గా. మీకు విన్నపించుకుంటున్నానండి, ప్లీజ్ మినిమం 18 వరకైనా ఆగమని చెప్పండి. ఈ చైల్డ్ మ్యారేజెస్ ఇప్పటికైనా ఆపండి. మనం 2015 లో ఉన్నామండి. 2018 లో ఉన్నామండి. మీరు కూడా వెనక్కి వెళ్ళినట్టున్నారు. ఇవి వెనక్కి వెళ్ళిపోయాను చూడు. ABCDలు చెప్పు.
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z. ఓ తర్వాత ఏంటి? P. కన్ఫ్యూజ్ అయ్యారే? అటు ఒక లుక్ వేసుకున్నారు. ఎక్స్ కి ముందు V. వియా డబ్ల్యూనా? Vine. U V W W W. ఇంకా 6 సార్లు ఇస్తారు మరి. కూర్చోండి. హత్తిర్లో ఇస్తే ఈజీ అనుకున్నారు పాపా. హాయ్ అక్క, హాయ్, నా స్టూడెంట్ పేరు శోభారాణి. ఎక్కడి నుంచి వచ్చారు శోభారాణి గారు? అడ్లూరు నుంచి వచ్చాము. ఏబిసిడీలు ఎఫ్ నుంచి చెప్పండి. ఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్ ఎం ఎన్ ఓ పి క్యూ ఆర్ ఎస్ టి యు వి డబ్ల్యూ ఎక్స్ వై జెడ్. అదే ఇప్పుడు పైకి చూసి చెప్పండి. ఏ బి సి డి ఈ చాలు, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కొన్నిసార్లు మనం బట్టి పెడితే ఒక దగ్గర చూస్తేనే గుర్తొస్తుంది. అలా చెప్తున్నారు మీరు. staring at one యా, షీస్ లైక్ ఏ బి సి డి. హలో, concentration. థ్యాంక్ యూ అండి, కూర్చోండి. super. హెడ్ మిస్ట్రెస్ మ్యామ్, సో వీళ్ళందరూ బాగా చెప్పారా మ్యామ్? అందరికి మంచి మార్కులు ఇద్దామా మనం? ఓన్లీ ఇక్కడ కూర్చున్న వాళ్ళ చెప్పండి. ఏం కావాలో అడగండి మీరు, మీకేం చెప్పాలో. రివర్స్ చెప్పండి, ఏబిసిడి. మీరు చెప్పండి మేడం, ఫస్ట్ మేము కూడా చెప్తాం. టీచర్ చెప్పకూడదు. జీ నుంచి రివర్స్ చెప్పండి. మీరు చాలా కాంట్రవర్సీ క్వశ్చన్లు అడుగుతున్నారు. అదే ఇప్పుడు నన్ను అడిగితే కూడా వచ్చేటట్లేదు. నాకు టెన్షన్ వస్తుంది. బాబాయ్. వీరిద్దరే కరెక్ట్. సో చెప్పింది మీరు ముగ్గురే కదా? ఇద్దరు. మిగతా వాళ్ళు 3 గుంజీలు తీయండి. మిగతా వాళ్ళు 3 గుంజీలు తీయండి. ఇక్కడి నుంచి చోలు పట్టుకొని కింద వరకు వెళ్ళి రావాలి. ఇది కాదు గుంజీలు. సో సెకండ్ రౌండ్ లోకి ఎవరు వెళ్ళట్లేదో చెప్తాను. ఎవరు ఇద్దరు ఎలిమినేట్ అవుతున్నారో మీకు ఏమైనా గెస్సెస్ ఉన్నాయా? అంతేనా? మిగతా వాళ్ళందరూ చాలా కాన్ఫిడెంట్ ఉన్నారా? సో నువ్వు అంత ఎంతూజియాజం గా తీసావు కదా చెయ్యి, నిన్నే పంపిస్తున్నాను ఇంటికి. ఫస్ట్ పంపించాలక్క, తప్పు చెప్పింది మా అమ్మాయి. నా టీచింగ్ కొంచెం వీక్ అనుకుంటా. సో బిట్వీన్ గాయత్రీస్ స్టూడెంట్ అండ్ హరితేజస్ స్టూడెంట్, సగం బలం ధైర్యం. ఆడవాళ్ళగా ఫస్ట్ మనం అది నేర్చుకోవాలి. ఓకే, టెన్షన్ పడి సాధించేది ఏమీ లేదు. ఎందుకంటే అవుట్ ఆఫ్ ఆల్ తను చాలా 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 బ్రిలియంట్. నేను నేర్పించేటప్పుడే షాక్ అయ్యా, ఏంటి ఇంత ఇంటెలిజెంట్ అని. సూపర్ మాట్లాడుతుంది. నువ్వు నేర్పించావేమో, నేను లేనప్పుడు మా స్టూడెంట్ ఆవిడ నేర్పించింది. I'm so sorry. You tried very hard. Better luck next time. All right. So మీ guests ని ఇంకా ఆలస్యం లేకుండా ఇంటికి పంపించేద్దాం. కొంచెం ఫ్రీడమ్తో ఎంతో ఆనందం. నేను వెళ్ళనంటుంది ఆవిడ. ఇద్దరు వెళ్ళనంటున్నారు. ఇంత తపనతో ఉండాలి అనుకుంటున్నారు కాబట్టి మిమ్మల్ని నెక్స్ట్ రౌండ్ లోకి పంపిస్తున్నాను. నెక్స్ట్ రౌండ్ లో ఏమవుతుందంటే 6 మందే ఉంటారు, 4 ఎలిమినేట్ చేస్తాను నేను. సూపర్. ఓకే, ఐ మీన్ గివింగ్ యూ వన్ మోర్ ఛాన్స్. మీ బుగ్గమూతే వర్క్ అయింది. ఓకే,
మేడం హెడ్ మిస్ట్రెస్ గారు మీకు నర్సరీ రైమ్స్ వచ్చా అండి? వచ్చా? ఓకే, మీరు స్టార్ట్ చేస్తే అక్కడి నుంచి అందుకుంటారు. Twinkle, twinkle, little star, how I wonder what you are. Up above the world so high, like a diamond in the sky. Oh, very nice. We will start with you, Neha. ఓకే. Shobarani garu. Ready, start. Rain, rain, go away. Come again another day. Little Johnny wants to play. Rain, rain, go away. అక్క ఆమె చెప్పడం ఒక ఎత్తు, లాస్ట్ ఇది ఇచ్చే పొజిషన్ ఒక ఎత్తు. అమ్మయ్య. Hari. Ready, let's go. Chubby cheeks, dimple chin, rosy lips, teeth within, curly hair, very fair, eyes are blue, lovely too. Teacher's pet, easy you, S. Did she say everything correctly? No, Yeah. right? స్లోగా చెప్పారు కానీ షీ సెడ్ కరెక్ట్. Everything. యా. తర్వాత we shouldn't get a wrong name, Rav. నో ఇఫ్ కావాలంటే షీ విల్ టెల్ అగైన్. Okay, మళ్ళీ ఇంకొకసారి చెప్పండి. Chubby cheeks, dimple chin, rosy lips, teeth within, curly hair, very fair, eyes are blue, lovely too, teacher's pet, easy you, S. Okay, thank you. నానక్క నువ్వే తల్లి. మీ పేరండి? Rajita. ఓకే, రెడీ. Ding dong bell, who's is in the well? Who taring? Little Johnny Green. సూపర్. వెరీ గుడ్ రజిత గారు, థ్యాంక్ యూ. మధు నెక్స్ట్. Twinkle, twinkle, little star, how I wonder what you are. Up above the what so high, like a diamond in the sky. Twinkle, twinkle, little star. థ్యాంక్ యూ అండి. ఓకే, నెక్స్ట్. Butterfly, butterfly, where are you going? Out in the garden, dancing. ఇంకోటి కూడా చెప్తా మేడం. రింగా రోజెస్, పాకెట్ పుల్లా పోజెస్, అస్సా బుస్సా, వి ఆల్ ఫెల్ డౌన్. పాకెట్ ఫుల్ ఆఫ్ రోజెస్ అండి, పోజెస్ కాదు. ఓకే అండి, థ్యాంక్ యూ. Baba, black sheep, have you any wool? Yes, sir, 3 bags full. One for the master, one for the Dane, one for the little boy who lives down the lane. Yes, sir. One for the little boy, one for the... One for my master and one for his dame. Who lives down the lane. One for the little boy, one for the... One for the master, one for the Dane, one for the... Dane. Day. Dame. One for the little boy who lives in a lane. Mangli. Johnny, yes papa. Eating sugar, no papa. Telling lies, no papa. Open her mouth, ha. Johnny, yes he can. Eating sugar, no he can. Telling lies, no he can. So cute. స్వాతి. Jack and Jill went up the hill to fetch a pail of water. Jack fell down and broke his crown. Jill came tumbling after. Very good, thank you. Gayatri. Padanamma. Ringa roses, pocket money roses, asa bussa,
Asa, Gusa, Harsh. All for Dawn. మేమందరం కూడా ఫాల్ డౌనే మేడం. ప్లీజ్ కూర్చోండి. విష్ణు, అనురాధ గారు. Johnny is Papa. Eating sugar, no Papa. Telling lies, no Papa. Open your mouth, ha ha ha. వెరీ నైస్, కూర్చోండి. గాయత్రి, చిన్న పిల్లలాగా జానీ ఎస్ పాపా విత్ యానిమేషన్ తోటి చెప్పు. Johnny is Papa. Eating sugar, no Papa. Telling lies, no Papa. Open your mouth. అక్క నేను చెప్తా, నువ్వు చెప్తావా? కానీ తెలుగులో చెప్తా నేను. అవునా, చెప్పు. జానిగా చెప్పు నాయన, ఏడిది చక్కెర ముక్కిన అవురా? లేదు నాయన, చూసుకో. అబద్ధాలు చెప్పిన అవురా? లేదు నాయన, ఓయమ్మా నీ మీద ఒట్టే కొడతా. ఏది నోరిప్పురా నీ నోట్లమ్మ నువ్వయ్యా. నీ మూతలు కట్టి పెట్టాడు. మంగ్లీ 30 seconds ఒక్క తెలుగు పదం లేకుండా ఇంగ్లీష్ లో మాట్లాడవే. ఇంగ్లీష్ లో 30 సెకండ్ అక్క. ఏం మాట్లాడాలక్క? ఏదో ఒకటి మాట్లాడు. ఈ రోజు వెదర్ ఎలా? మై నేమ్ ఇస్ మంగ్లీ. ఐఎమ్ ద యాంకర్ అండ్ సింగర్. I came from Manikonda, here only. My father name is Balu Nayak. My mother name is Lakshmi Devi. Your name, yeah. And my brother name is Nor Musko. మీ తమ్ముడి పేరు నోరు మూసుకోనా? మంగ్లీ నోరు మూసుకో, బాగున్నాడా? మన బ్రదర్స్ నేమ్ నోరు మూసుకో. అవ్వా. సో ఇక్కడ ఉండే వాళ్ళల్లో 4 ఇంటికి వెళ్తున్నారు. ఫస్ట్ పాకెట్ మనీ. మణి గారు, మీరు చాలా అద్భుతంగా ట్రై చేశారు. ఒక తెలియని భాషని మీరు ఓన్ చేసుకొని ఇంతమంది ముందు వచ్చి మీరు చెప్పడం అనేది చిన్న విషయం కాదు. ఎలిమినేట్ చెయ్యాలి, ఇది ఒక గేమ్ షో లాంటి ఒక కాంటెస్ట్ ఉన్న షో కాబట్టి మిమ్మల్ని ఇంటికి పంపించాల్సి వస్తుంది. ఐఎమ్ సో సారీ మణి గారు, మిమ్మల్ని ఇంటికి పంపించాల్సి వస్తుంది. నెక్స్ట్ హరితేజ. మీకు 2వ ఛాన్స్ కూడా ఇచ్చామండి. ఆడమ్మాయికి ధైర్యమే సగం బలం. మీరు ఫెయిల్ అయ్యారని అనుకోవద్దు. యూఆర్ ఆల్రెడీ ఎ విన్నర్ ఇంత దూరం వచ్చినందుకు. బట్ ఆల్ ద వెరీ బెస్ట్. నెక్స్ట్ టైం కలుద్దాం. థ్యాంక్ యూ మ్యామ్. నెక్స్ట్ నవ్య. There was a beautiful attempt and beautiful గా పాడారు, బట్ పదాలు కరెక్ట్ గా లేవు. నెక్స్ట్ టైం షో అయిపోయే లోపల మీరే వచ్చి నాకు పెద్ద పెద్ద పద్యాలు ఇంగ్లీష్లో చెప్తారని నేను హోప్ చేస్తున్నాను. సరే. థ్యాంక్ యూ.
and Madhupriya. కృష్ణకుమారి గారు మీరు ఎంత ముద్దుగా చెప్పారండి. ఇంటికి పంపించాలంటే నాకే మనసు కష్టంగా ఉంది, బట్ తప్పదు. సో ఆల్ ది వెరీ బెస్ట్. నెక్స్ట్ టైం మళ్ళీ కలుసుకుందాం. సో అద్భుతంగా అటెంప్ట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీ వాళ్ళు ఏ పోయమ్స్, ఐ మీన్ ఏ నర్సరీ రైమ్స్ కరెక్ట్గా చెప్పలేదు, మీరు చెప్పండి. అందరూ బాబా బ్లాక్ షీప్ చెప్పండి, గోడ కూర్చేయండి ఒకేసారి. ఇది మరీ ఆడుగా ఉంది టీచర్ ఈ డ్రెస్ లో. బాబా బ్లాక్ షీప్ Have you any wool? Yes sir, yes sir, 3 bags full. One for the master, one for the dame, one for the little boy who lives on the lane. One for the dame. Dame. టీచర్ అంత చదువుకుంటే ఇక్కడ ఎందుకుంటాం టీచర్? నేను ఫుల్ చదువుకున్నా, ఇక్కడే ఉన్నాగా, ఎల్లుగు. విష్ణుప్రియ, అనురాధ గారు. అనురాధ గారు. Where do you come from, అనురాధ గారు? కేతపల్లి. Where అండి? నల్గొండ డిస్ట్రిక్ట్. Nalgonda district. What does your husband do? మై హస్బెండ్ డూయింగ్ బిజినెస్. Very good. Thank you very much. Next, Swati garu. Tell me a little bit about yourself. My name is Swati. I came from Suryapet. I am a housewife. My husband name is Uday Kumar. He is doing business. I have only one daughter. My daughter name is Gayatri. My hobbies are singing and watching TV. Mangli, Akka. Ram Lakshmi garu. How many children do you have, Ram Lakshmi garu? I have 3 children. What are their names? సాయి లక్ష్మి పెద్దమ్మాయి. Okay. సెకండ్ డాటర్ ఉమా కుమారి. థర్డ్ డాటర్ రాజ్యలక్ష్మి. Okay. Thank you andi. Kurchondi Ram Lakshmi garu. Manjula garu. Tell me, Manjula garu, tell me something about yourself. My name is Manjula. My husband name is Sudarshan. What does your husband do? My husband doing business. What business? Murmura Chudwa. Oh, Chudwa Murmura factory. My daughter likes murmura very much. Okay. Yeah. You'll send me murmura? Okay. You know how to make murmura? I make murmura. My husband help చేస్తాను నేను. అక్కడ వరకు బాగా వచ్చారు. తెలిసి తెలియని ఇంగ్లీష్ లో మాట్లాడడం కరెక్ట్. మళ్ళీ హెల్ప్ చేస్తానని నేను తిరకాసు పెట్టడానికి, మిమ్మల్ని తెలుగులో మాట్లాడించడానికి ఏదో ఒకటి అడుగుతాను. మాట్లాడేస్తే ఫెయిల్ అయిపోయింది. హౌ? బట్ యు ట్రైడ్. ప్లీజ్ కూర్చోండి. రజిత గారు. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ కలర్? Samantha. You like Samantha color? I also like Samantha color. Red, madam. Red is your favorite color. How many children do you have? I have 2 children. Elder was Dikshit, BTech 4th year. Younger one is Sai Teja, BTech 1st year. Fantastic. Thank you very much. Thank you. Shobha Rani garu. What are your hobbies? My hobbies are shopping with friends. I love this hobby. Hobbies are ante edo 3-4 cheptaru annaru. Hobbies are shopping with friends. Watching TV and shopping with friends. Very good. How many children do you have? I have 2 sons. Very good. What are they studying? 9th class. 9th class, and second one? Second son is 8th class. Fantastic. Thank you. Thank you very much. Please take a seat.
సో ఈ రౌండ్లో ఇద్దరిని పంపించాల్సి ఉంటుంది. నేను కావాలని తిరకాసుగానే అడిగాను, టెల్ మీ సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అన్నప్పుడు మీరు మై నేమ్ ఇస్, మై హస్బెండ్స్ నేమ్ ఇస్, మై చిల్డ్రన్స్ నేమ్ ఇస్ అని మీరు బట్టి కొట్టి వచ్చేసారు. ఆ సీక్వెన్స్లో లేకుండా అడిగినప్పుడు కొంతమంది హోల్డ్ చేసుకొని తప్పుగా మాట్లాడినా ఇంగ్లీష్లోనే ట్రై చేశారు, కానీ కొంతమంది స్లిప్ అయి తెలుగు పదాలు వచ్చేసాయి. సో ఫస్ట్ మంగ్లీ. ద హోల్ టెస్ట్ తెలుగు వాడకుండా ఇంగ్లీష్లోనే మాట్లాడాలి అని. సో నెక్స్ట్ సునంద. ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్లో టాప్ 10 వచ్చింది మీకు. ఒక వారంలో నేర్చుకోవాలంటే అన్ని పర్ఫెక్ట్ గా నేర్చుకోలేం కదా మేడం. 100% నేర్చుకోవాలి. అన్ని నాకు సాధ్యమైనంత వరకు ట్రై చేసిన. అద్భుతంగా చేసినారు. ఫస్ట్ 2 రౌండ్లో మీకు రెండు దగ్గరలో 10 వచ్చినాయి మీకు. మిమ్మల్ని తెరకాసు పెట్టి కన్ఫ్యూజ్ చేసి ఇంటికి పంపించాలి కాబట్టి ఎవరు నిలదొక్కోగలిగారు, ఎవరు స్లిప్ అయ్యారు అని మేము టెస్ట్ చేసినాం మీకు. మీరు తప్పు కొన్ని చెప్పినారు పదాలు కాకుండా నాకు చాలా హెవీగా అడిగారు మేడం. చాలా అన్ని బిజినెస్ కాన్స్ అన్ని ఫ్యామిలీ హిస్టరీ మొత్తం చెప్పాలంటే చాలా ఎక్కువ అయిపోయింది కదా మేడం. నా నాలెడ్జ్ కంటే ఎక్కువ అయిపోయింది అన్నట్టు నాకు. ఒక వారంలో అంటే అన్ని కొన్ని పదాలు నేర్చుకోగలుగుతాం. మొత్తం ఫుల్ టు ఫుల్ నేర్చుకోవాలంటే నేర్చుకోలేం కదా మేడం. నేను సైన్స్ పదాలు ఏం అడగలేదు, కెమిస్ట్రీ ఫిజిక్స్ అడగలేదు. మీ ఆయన ఏం చేస్తారు, ఏం బిజినెస్ చేస్తారు అవి చెప్పిన మేడం. మీరు చూడండి ఇంకా దాంట్లో చెప్పినారమ్మా. తెలుగు పదాలు యాడ్ చేసి నేను హెల్ప్ చేస్తామా ఆయనకి అన్నారు. అవును, తెలుగు వాడారు కదా, మరి నేనేం ఎక్స్ట్రా పదాలు అడిగాను మిమ్మల్ని? మీకు నేర్పించిన దానిలోనే అడిగాను నేను. మళ్ళీ ఎక్స్ట్రా ఏం అడిగాను నేను మిమ్మల్ని? హెల్ప్ చేస్తా. తప్పు జరిగినప్పుడు యాక్సెప్ట్ చేయడంలో అంతకంటే గొప్పతనం ఇంకోట్లేదు. ఇప్పుడు ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఫైట్ కదా. విచ్ రూట్ డస్ యువర్ హస్బెండ్ టేక్ టు వర్క్ అని అడగలా నేను. మీకు నేర్పించిన దానిలోనే మీరు మురమరాలు అన్నారు, మీరు ఇదన్నారు. ఓహో, అక్కడ దాకా తీసుకెళ్ళి నేను కన్ఫ్యూజ్ చేశాను మిమ్మల్ని. అండ్ మీకు చెప్పిన క్వశ్చన్స్ లోనే కన్ఫ్యూజ్ చేశాను, బయట నుంచి ఎక్స్ట్రాగా అడగలేదు. ధైర్యంగా మీరు చేశారు, 100% బాగా చేశారు. బట్ తెలుగు పదం వాడారు కాబట్టి మిమ్మల్ని ఇంటికి పంపించాల్సి వస్తుంది. ఓకే, బెటర్ లక్ నెక్స్ట్ టైం. విన్ అయిన 4 నా పక్కకు వచ్చేసేయండి లాస్ట్ రౌండ్. ఎవరికి మెడల్స్ రాబోతున్నాయి, ఎవరికి గోల్డ్, ఎవరికి సిల్వర్, ఎవరికి బ్రాంజ్ చూద్దాం. సో మీకు ఒక 10 క్వశ్చన్స్ తోటి ట్రైనింగ్ అయ్యిందని అనుకుంటాను కదా. సో ఈ 10 క్వశ్చన్స్లో నాకు నచ్చిన క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను. ఫస్ట్ క్వశ్చన్ గోస్ టు స్వాతి గారు. వాట్ ఈస్ ద ఇంగ్లీష్ వర్డ్ ఫర్ వెజిటబుల్ వంకాయ? Brinjal is the English word of vegetable wankaya. Super. Next, Shobha garu. Who is the brand ambassador of Zee Telugu? Samantha is the brand ambassador of Zee Telugu. What is the capital of Andhra Pradesh? Amaravati is the capital and Andhra Pradesh. Thank you. Who is the president of India? Narendra Modi is the president of India.
నీకే తెలియదు సరిగ్గా. I am sorry, I was concentrating on a sentence. What is the name of the President of India? Ramnath Kovind is the President of India. Thank you very much. But the question was asked first time. You do not get second chances in life like this. So who gets bronze, silver, and gold? Bronze దగ్గర స్టార్ట్ చేస్తాను. రోహిణి అండ్ రజిత గారు బ్రాంజ్. హెడ్ మిస్ట్రెస్ మీరే తీసుకెళ్ళివ్వండి. ఫస్ట్ రౌండ్ లో మిస్ అయిపోయేవారు లాస్ట్ రౌండ్ కి వచ్చి బ్రాంజ్ కొట్టారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం. సిల్వర్. కార్తిక అండ్ స్వాతి. థ్యాంక్ యూ. అండ్ గోల్డ్ ఎవరో తెలిసిపోయింది. సో శోభ గారు కొంచెం ఫ్రీడమ్తో ఎంతో ఆనందం సంపాదించుకున్నారు కదా మీరు ఈరోజు. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది మేడం. అందుకే అసలు తట్టుకోలేని ఆనందం ఆశ్వాలు వస్తున్నాయి నాకు. సో థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. Very nice. Congratulations. తన్వి మేడం మీరు వచ్చి మాకు హెల్ప్ చేసి మా వాళ్ళందరినీ సక్రమంగా పెట్టినందుకు మహారాణి తరఫు నుంచి మీకు కూడా. మళ్ళీ వచ్చే శనివారం రాత్రి 9 గంటలకు కలుసుకుందాం. అంతవరకు గుడ్ నైట్, టేక్ కేర్ అండ్ లవ్ యూ ఆల్.